రెండేళ్ల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన డీజే టిల్లు సినిమా మంచి ఎంటర్టైనింగ్ గా నిలిచింది. ఈ సినిమాలో ఉన్న కామెడీ టైమింగ్, క్రైమ్ కామెడీ థ్రిల్లర్ కంటెంట్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా టిల్లుగాడు చేసిన రచ్చకు యూత్ ఫిదా అయిపోయింది. దీంతో సీక్వెల్ పై మంచి హైప్ క్రియేట్ అయింది. ఇక మార్చి 29న ఆడియన్స్ ముందుకు వచ్చిన సీక్వెల్ మూవీ టిల్లు స్క్వేర్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో బాక్సాఫీస్ దగ్గర ఊహించని విధంగా భారీ వసూలను అందుకుంటోంది. మొదటి రోజే 25 కోట్ల వరకు గ్రాస్ ఓపెనింగ్స్ అందుకుందంటే టిల్లుగాడి క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. 2 రోజుల్లో 45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది. ఇక ఫస్ట్ వీకెండ్ లో 68 కోట్ల వసూలు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ఈ వీకెండ్ లో ఇండియా మొత్తానికి హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది టిల్లు స్క్వేర్. ఈ లెక్కన టిల్లు స్క్వేర్ సెకండ్ వీకెండ్ వరకు 100 కోట్ల క్లబ్ లోకి చేరడం గ్యారంటీ. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే నిర్మాత నాగవంశీ ఓపెనింగ్స్ కు 25 కోట్లు, లాంగ్ రన్ లో 100 కోట్లు రాబడుతుందని చెప్పాడు. చెప్పినట్టే ఈ సినిమాకు సూపర్ కలెక్షన్స్ వస్తున్నాయి. మండే నుంచి వసూళ్లు కాస్త తగ్గినా కూడా థియేటర్లో మంచి ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. 4వ రోజు కూడా 10 కోట్ల గ్రాస్ రాబట్టి మొత్తంగా 78 కోట్లు వసూలు చేసింది టిల్లు స్క్వేర్. ఇక మరో 3 రోజులైతే మళ్ళీ వీకెండ్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఉగాది హాలిడేస్ కూడా కలిసి రానున్నాయి. కాబట్టి టిల్లుగాడికి 100 కోట్లు రావడం పక్కా.